ఓం శాంతి 22/1/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది చాలా బాగా తయారు చేయబడింది. దీని భూత వర్తమాన భవిష్యత్తులు పిల్లలైన మీకు బాగా తెలుసు. ప్రశ్న: ఏ ఆకర్షణ వలన ఆత్మలంతా ఆకర్షింపబడి మీ వద్దకు వస్తారు? జవాబు: పవిత్రత మరియు యోగముల ఆకర్షణ ఆధారంపై వస్తారు. దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. పోను పోను తండ్రిని వెంటనే తెలుసుకుంటారు. ఇంతమంది వారసత్వమును తీసుకోవడం చూసి చాలామంది వస్తారు. సమయం ఎంత గడుస్తూ ఉంటుందో అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మలైన మనము పరంధామం నుండి వచ్చాము అని ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు. ఇది మీ బుద్ధిలో ఉంది కదా. ఎప్పుడైతే ఆత్మలన్నీ వచ్చేసి కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటాయి, అప్పుడు బాబా వస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. దూరదేశంలో ఉండే తండ్రి అందరికంటే వెనుక వస్తారు ఈ డ్రామాలో. ఇక కొన్ని ఆత్మలు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా జనాభా వృద్ధి అవుతూనే ఉంది కదా. తండ్రి గురించి ఎవ్వరికీ తెలియకుంటే రచన యొక్క ఆది మధ్య అంత్యాలను ఎలా తెలుసుకుంటారు? ఇది అనంతమైన డ్రామా. కావున డ్రామాలోని పాత్రధారులకు ఇది తెలిసి ఉండాలి. హద్దులోని డ్రామాలలో అంటే హద్దులోని పాత్రధారులకు కూడా, ఒక పిక్చర్లో నటించే వారికి ఫలానా వారికి ఫలానా పాత్ర లభించి ఉంది అని తెలిసి ఉంటుంది కదా. ఏ విషయం గతించి ఉంటుందో దాని గురించి చిన్న డ్రామాగా తయారు చేస్తారు. భవిష్యత్తు గురించి తయారు చేయలేరు. గడిచిపోయిన దానిని తీసుకొని దానికి ఇంకా కొన్ని కథలను చేర్చి డ్రామాలు తయారు చేస్తారు. దానిని అందరికీ చూపిస్తారు. భవిష్యత్తు గురించి అయితే తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చారు అని, స్థాపన జరుగుతూ ఉంది అని, మనము వారసత్వం పొందుకుంటున్నామని మీకు తెలుసు. ఎవరెవరు వస్తూ ఉంటారో వారికి మనము దేవీ దేవత పదవిని పొందుకుంటున్నాము. మనము ఇతరులకు కూడా దేవీ దేవత పదవిని పొందేటటువంటి మార్గాన్ని తెలుపుతాము. ఈ దేవతలు ఇంత శ్రేష్టంగా ఎలా అయ్యారు ఇది కూడా ఎవరికీ తెలియదు. వాస్తవానికి ఆది సనాతనమైనది దేవీ దేవత ధర్మమే. తమ ధర్మమును మర్చిపోయినప్పుడు మాకు అన్ని ధర్మాలు ఒక్కటే అని అంటారు. బాబా మనల్ని చదివిస్తున్నారు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి ఆదేశానుసారంగానే చిత్రాలు మొదలైనవి తయారు చేయబడతాయి. బాబా దివ్య దృష్టితో చిత్రాలను తయారు చేయించేవారు. కొందరు తమ బుద్ధి శక్తితో కూడా తయారు చేస్తారు. పాత్రధారులే కానీ సృష్టి నాటక రచయిత, దర్శకులు మొదలైన వారి గురించి ఎవ్వరికీ తెలియదు అని తప్పకుండా వ్రాయాలి అని పిల్లలకు తెలియజేస్తూ ఉన్నారు బాబా. తండ్రి ఇప్పుడు నూతన ప్రపంచం, నూతన ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచం నుండి క్రొత్త ప్రపంచం తయారవుతుంది. ఇది కూడా బుద్ధిలో ఉండాలి. పాత ప్రపంచంలోనే తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేస్తారు. బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా అవుతారు. ఈ యుక్తి ఎంత బాగుందో గమనించండి. భలే అనాదిగా తయారైన డ్రామా కానీ చాలా బాగా తయారైంది. తండ్రి చెప్తున్నారు, మీకు గుహ్యమైన విషయాలను ప్రతిరోజు వినిపిస్తూ ఉంటాను. వినాశనం ప్రారంభమైనప్పుడు పిల్లలైనా మీకు గతించిన పూర్తి చరిత్ర అంతా తెలుస్తుంది. మళ్ళీ సత్యుగానికి వెళ్ళినట్లయితే గడిచిపోయిన చరిత్ర కొద్దిగా కూడా గుర్తు ఉండదు. ప్రాక్టికల్గా పాత్ర చేస్తూ ఉంటారు. గతాన్ని ఎవరికి వినిపిస్తారు? ఈ లక్ష్మీనారాయణకు గతాన్ని గురించి బొత్తిగా తెలియదు. వినాశనం ఎలా జరుగుతుందో, రాజ్యం ఎలా ఉంటుందో, భవనాలు ఎలా నిర్మిస్తారు, గతము, వర్తమానము, భవిష్యత్తులన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. భవనాలు తప్పకుండా తయారవుతాయి కదా. స్వర్గ దృశ్యములే వేరుగా ఉంటాయి. ఎలా పాత్రను అభినయిస్తూ ఉంటాము అన్నీ తెలుస్తాయి. దీనిని అనవసరంగా రక్త నదులు ప్రవహించే ఆట అని అంటారు. అనవసరంగా నష్టం కలుగుతూ ఉంటుంది. కలియుగం అంతిమంలో భూకంపాలు వస్తాయి, తద్వారా ఎంత నష్టం సంభవిస్తుంది. బాంబులు వేస్తారు, ఇది అనవసరం కదా. ఎవ్వరూ ఏమీ చెయ్యరు. వినాశనమైంది, తప్పకుండా మారణ హోమం జరిగింది అని విశాల బుద్ధి కలిగిన వారు తెలుసుకుంటారు.
ఇటువంటి డ్రామా కూడా తయారు చేస్తారు. ఇది అర్థం చేసుకోగలరు కూడా. ఏదో సమయంలో ఎవరి బుద్ధిలోనో టచ్ అవుతుంది. మీరు ప్రాక్టికల్గా ఉన్నారు. మీరు ఆ రాజధానికి మాలికులుగా కూడా అవుతారు. ఇప్పుడు ఆ క్రొత్త ప్రపంచంలోకి తప్పకుండా వెళ్ళాలి అని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో బ్రహ్మ ద్వారా లేక బ్రహ్మ కుమారీల ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటారో వారు అక్కడికి వచ్చేస్తారు స్వర్గంలోకి. మీ గృహస్థ వ్యవహారంలోనే ఉంటారు కదా, చాలా మందిని గురించి తెలుసుకోలేరు కూడా. సేవా కేంద్రాలకు ఎంతో మంది వస్తారు, అందరూ జ్ఞాపకం కూడా ఉండరు. ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వృద్ధి అవుతూ అవుతూ లెక్కలేనంత మంది అవుతారు. ఖచ్చితమైన లెక్క తీయలేరు. ఖచ్చితంగా మా ప్రజలు ఎంతమంది ఉంటారో రాజుకు తెలియదు. భలే జనాభా లెక్కలు మొదలైనవి తయారు చేస్తారు, అయినా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే, ఇతను కూడా విద్యార్థియే. ఆత్మలు ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. బాబా బాబా అని అనమని చిన్న పిల్లలకు కూడా నేర్పించబడుతుంది. ముందు ముందు తండ్రిని వెంటనే తెలుసుకోగలరు అని మీకు తెలుసు. ఇంతమంది ఆస్తి తీసుకుంటూ ఉండడం చూసి చాలా మంది వస్తారు. ఎంత లేట్ అయిందో అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. పవిత్రంగా అవ్వడం వలన మీలో ఆకర్షణ ఉంటుంది. ఎంత యోగంలో ఉంటే అంత ఆకర్షణ ఉంటుంది. ఇతరులను కూడా ఆకర్షిస్తారు, తండ్రి కూడా ఆకర్షిస్తారు కదా. చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని కొరకు యుక్తులు కూడా రచింపబడుతున్నాయి. గీతా భగవానుడెవరు? కృష్ణుణ్ణి స్మృతి చేయడం చాలా సులభం. వారు సాకార రూపం కదా. నన్ను స్మృతి చెయ్యండి అని నిరాకార తండ్రి చెప్తున్నారు. ఆధారం అంతా ఈ స్మృతి పైనే ఉంది. అందుకే బాబా చెప్తారు, ఈ విషయం గురించే అందరి చేత వ్రాయిస్తూ ఉండండి. పెద్ద పెద్ద లిస్టు తయారు చేసినట్లయితే మనుషులకు తెలుస్తుంది. బ్రాహ్మణులైన మీరు పక్కా నిశ్చయ బుద్ధి కలవారిగా అయినప్పుడు వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మాయా తుఫానులు కూడా చివరి వరకు వస్తాయి. విజయం పొందుకున్న తర్వాత పురుషార్థము ఉండదు, మాయ ఉండదు. స్మృతిలోనే ఎక్కువగా ఓడిపోతారు. మీరు యోగంలో ఎంత శక్తిశాలిగా ఉంటారో అంత ఓడిపోకుండా ఉంటారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలకు నిశ్చయం ఉంది, మా రాజ్యం వస్తుంది. మేము వజ్ర వైఢూర్యాలను ఎక్కడి నుండి తెస్తాము, గనులన్నీ ఎక్కడి నుండి వస్తాయి. ఇవన్నీ ఉండేది నిజమే కదా. ఇందులో తికమక పడే విషయమేమీ లేదు. ఏం జరగాలో అది ప్రాక్టికల్గా చూస్తారు. స్వర్గం అయితే తప్పకుండా తయారవ్వాలి. ఎవరైతే బాగా చదువుతారో వారికి మేము భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము, వజ్ర వైఢూర్యాల భవనాలు ఉంటాయని నిశ్చయం ఉంటుంది. ఈ నిశ్చయం కూడా సేవాధారి పిల్లలకు మాత్రమే ఉంటుంది. ఎవరైతే తక్కువ పదవిని పొందే వారుగా ఉంటారో వారికి భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తాము అనే ఆలోచనలు కూడా ఎప్పుడూ రావు. ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తారో వారే మహల్లోకి వెళ్తారు కదా. దాసీలైతే రెడీగా దొరుకుతారు. సేవాధారి పిల్లలకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎవరెవరు మంచి సర్వీస్ చేస్తారో వారు పిల్లలకు కూడా తెలుసు. చదివిన వారి ముందు మేము బరువులు మోస్తాము అని కూడా తెలుసు. ఉదాహరణకు ఈ బాబా ఉన్నారు. బాబాకు ఆలోచన ఉంటుంది కదా. వృద్ధుడు బాలుని సమానంగా తయారయ్యారు కనుక ఇతని పనులు కూడా బాలకుని వలె ఉంటాయి. పిల్లలను చదివించడము, నేర్పించడం ఇదొక్కటే వారి కర్తవ్యం. విజయం మాలలోని మణులుగా అవ్వాలి అంటే పురుషార్థం కూడా చాలా చెయ్యాలి, చాలా మధురంగా అవ్వాలి, శ్రీమతమును అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడే ఉన్నతంగా అవుతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. తండ్రి చెప్తారు, నేను ఏదైతే వినిపిస్తానో దానిపై నిర్ణయం తీసుకోండి. ముందు ముందు మీకు ఇంకా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. సమీపానికి వచ్చే కొలది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మన రాజధాని నుండి వచ్చి 5,000 సంవత్సరాలైంది. 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు. వాస్కోడిగామా ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు అని అంటారు. మీరు ఈ ప్రపంచంలో 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఆ వాస్కోడిగామా ఒక్కడే వెళ్ళాడు కదా. మీకు 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయించే వీరు కూడా తండ్రి కూడా ఒక్కరే. వంశం నడుస్తుంది కనుక మాలో ఎలాంటి దేహ అభిమానం లేదు కదా, కంగు తినడం లేదు కదా, ఎక్కడ పాడవడం లేదు కదా అని లోపల పరిశీలించుకోవాలి. మీరు యోగ బలంతో ఉంటే, శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ చెంపదెబ్బ మొదలైనవి వేయలేరు.
యోగ బలము డాలు వంటిది, ఎవ్వరు ఏమీ చేయలేరు. ఒకవేళ ఎవరైనా దెబ్బ తిన్నారు అంటే తప్పకుండా దేహ అభిమానం ఉంటుంది. ఆత్మ అభిమానిని ఎవరు దెబ్బ వేయలేరు, తప్పు తనదే అయి ఉంటుంది. ఆత్మ అభిమానిని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అని వివేకం కూడా చెప్తుంది. కనుక ఆత్మ అభిమానులుగా అయ్యే ప్రయత్నం చేయాలి. అందరికీ సందేశం కూడా ఇవ్వాలి. భగవాను వాచ మన్మనాభవ. ఏ భగవంతుడు ఇది కూడా పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. ఈ ఒక్క విషయం ద్వారానే మీకు విజయం కలుగుతుంది. పూర్తి ప్రపంచంలోని మనుషుల బుద్ధిలో కృష్ణ భగవాను వాచ్ అని ఉంది. ఎప్పుడు మీరు అర్థం చేయిస్తారో అప్పుడు విషయం సరిగ్గానే ఉంది అని అంటారు. కానీ ఎప్పుడు మీలాగా అర్థం చేసుకుంటారో అప్పుడు బాబా ఏం నేర్పిస్తున్నారో అది సరైనది అని చెప్తారు. నేను ఇలా ఉన్నాను, నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని కృష్ణుడు ఎప్పుడు చెప్పడు. కృష్ణుడైతే అందరికీ తెలుసు. కృష్ణుడి తనువు ద్వారా భగవంతుడు చెప్పడం కూడా జరగదు. కృష్ణుడు సత్యుగంలో ఉంటాడు. అక్కడకు భగవంతుడు ఎలా వస్తారు స్వర్గంలోకి? భగవంతుడు పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు. కనుక మీరు అనేక మంది ద్వారా వ్రాయిస్తూ ఉండండి. మీ వద్ద ఇలాంటి పెద్ద పుస్తకం ముద్రింపబడి ఉండాలి. అందులో అందరూ వ్రాసినవి ఉండాలి. ఇంతమంది ఇలా వ్రాయడాన్ని చూసినప్పుడు వారు కూడా వ్రాస్తారు వచ్చినటువంటి వారు. తర్వాత మీ వద్ద గీతా భగవంతుడు ఎవరు అను విషయంపై అనేక మంది అభిప్రాయాలు ఉంటాయి. సర్వశ్రేష్టమైన వారు తండ్రి మాత్రమే. కృష్ణుడు సర్వశ్రేష్ఠుడు కాడు అని పైన కూడా వ్రాయబడి ఉండాలి. కృష్ణుడు ఉన్నతాతి ఉన్నతమైన వాడు కాదు. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని ఎప్పుడు చెప్పలేడు. బ్రహ్మ కంటే శ్రేష్టమైన వారు భగవంతుడు కదా. ఇదే ముఖ్యమైన విషయం. ఇందులోనే అందరూ దివాలా తీస్తారు. ఇక్కడే కూర్చోవాలి అని బాబా చెప్పరు. సద్గురువుని మీ వారిగా చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి ఉండండి. ప్రారంభంలో అయితే ఇక్కడే మీ బట్టి ఉండేది. శాస్త్రాలలో కూడా బట్టి మాట ఉంది. కానీ బట్టి అని దేనిని అంటారో ఎవ్వరికీ తెలియదు. ఇటుకల బట్టి ఉంటుంది. అందులో కొన్ని పక్కాగా కాల్తాయి, కొన్ని కాలవు, కొన్ని పాడైనవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, బంగారు లేనే లేదు కానీ రాళ్ళు రప్పలు ఉన్నాయి. పాత వస్తువులకు చాలా విలువ ఉంది. శివబాబాకు దేవతలకు కూడా గౌరవం ఉంది కదా. సత్యుగంలో విలువ అను మాటే ఉండదు. అక్కడ పురాతన వస్తువులను ఎవ్వరు కూర్చొని వెతకరు. అక్కడ కడుపులు అందరివి నిండి సంతుష్టంగా ఉంటారు. వెతకాల్సిన అవసరం ఉండదు. మీకు తప్ప ఇంకెవ్వరికి ఈ విషయాలు తెలియవు. ద్వాపరం తర్వాతనే తవ్వడము ప్రారంభిస్తారు. ఇండ్లను నిర్మించినప్పుడు ఏదైనా వెలికి వచ్చినట్లయితే క్రింద ఏమో ఉంది అని భావిస్తారు. సత్యుగంలో మీకు ఏ చింత ఉండదు. అక్కడంతా బంగారమే బంగారం ఉంటుంది. ఇటుకలు కూడా బంగారువే ఉంటాయి. కల్పం క్రిందటి ఏం జరిగిందో, ఏది నిర్ణయం అయి ఉందో అదే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మలను పిలవడం జరుగుతుంది. అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఇందులో తికమక పడే అవసరం లేదు. ప్రతి క్షణము పాత్ర నడుస్తుంది, మళ్ళీ అదృశ్యమవుతుంది. ఇది చదువు. భక్తి మార్గంలో అనేక చిత్రాలు ఉన్నాయి. మీ ఈ జ్ఞాన మార్గంలోని చిత్రాలన్నీ అర్థసహితమైనవే. అర్థరహితంగా ఏ చిత్రము లేదు. మీరు అర్థం చేయించనంత వరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేయించేవారు బుద్ధివంతుడు, జ్ఞానపూర్ణుడు అయినటువంటి తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. మీరు ఈశ్వరీయ వంశానికి లేక కులానికి చెందినవారు. ఈశ్వరుడు వచ్చి వంశాన్నే స్థాపన చేస్తారు. ఇప్పుడు మీకు రాజ్యం ఏదీ లేదు. ఒకప్పుడు రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు. దేవీ దేవతలకు కూడా ధర్మం తప్పకుండా ఉంది. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు ఉన్నాయి. గీత ద్వారా బ్రాహ్మణ కులం కూడా తయారవుతుంది. సూర్యవంశీ, చంద్రవంశీ కులాలు కూడా తయారవుతాయి. వేరెవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. ఇంతకుముందు పెద్ద ప్రళయం జరుగుతుంది అని భావించేవారు. తర్వాత సాగరంలో రావి ఆకుపై కృష్ణుడు వస్తాడని చూపిస్తారు. మొదట నంబర్లో కృష్ణుడే వస్తాడు కదా. కానీ నీటి సాగరం మాట ఏమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు చాలా మంచి వివేకం లభించింది. ఎవరైతే ఆత్మిక చదువును బాగా చదువుకుంటారో వారికి సంతోషం కూడా ఉంటుంది. ఎవరైతే బాగా చదువుతారో వారే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులవుతారు. ఒకవేళ ఎవరితోనైనా మనస్సు జోడింపబడి ఉంటే, ఎవరిపైనైనా మోహం ఉంటే, చదువుకునే సమయంలో కూడా వారు గుర్తు వస్తూ ఉంటారు. బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది. కనుక చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలోనే చదువుకుంటారు.
ఒక్క బాబా పైకి తప్ప బుద్ధి వేరెక్కడకు వెళ్ళరాదు అని ఇక్కడ మీకు అర్థం చేయించబడుతుంది. కానీ చాలా మందికి పాత ప్రపంచం గుర్తుకొచ్చేస్తుంది అని తెలుసు. అప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్న వినరు. భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది. సత్సంగంలో కూర్చొని ఉన్న బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఇది అతి కఠినమైన శక్తివంతమైన పరీక్ష. కొందరు కూర్చొని ఉన్న వినరు. కొంతమంది పిల్లలకు సంతోషం కలుగుతుంది, ఎదురుగా సంతోషంగా ఊగుతూ ఉంటారు. బుద్ధి తండ్రి జతలో ఉంటే అంత మతి సో గతి అవుతుంది. చివరి స్థితిని బట్టి తర్వాత జన్మ లభిస్తుంది. దీని కొరకు చాలా పురుషార్థం చేయాలి. ఇక్కడ మీకు చాలా ధనం లభిస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, విజయమాలలోని మణిగా అయ్యేందుకు చాలా మంచి పురుషార్థం చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించాలి. సెకండ్ పాయింట్, యోగమే సురక్షితంగా ఉండేందుకు డాలు వంటిది కనుక యోగ బలమును జమ చేసుకోవాలి. ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి. వరదానము, విశేషత అనే మాట యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక్ భవ. సదా నేను ఒక విశేషమైన ఆత్మను, విశేష కార్యానికి నిమిత్తము, అంతేకాక విశేషతలను చూపించే ఆత్మను అని స్మృతిలో ఉండాలి. విశేషత అనే మాటను విశేషంగా గుర్తుంచుకోండి. మాట్లాడేది కూడా విశేషంగా, చూసేది కూడా విశేషంగా, చేసేది కూడా విశేషంగా, ఆలోచించేది కూడా విశేషంగా, ప్రతి విషయంలో ఈ విశేషం అనే మాటను తీసుకురావడం వలన సహజంగా స్వపరివర్తకుల నుండి విశ్వ పరివర్తకులుగా అవుతారు. అంతేకాక ఎవరికైతే సంపూర్ణతను ప్రాప్తి చేసుకునే లక్ష్యం ఉందో వారు ఆ గమ్యాన్ని కూడా సహజంగానే ప్రాప్తి చేసుకుంటారు. స్లోగన్, విఘ్నాలతో భయపడేందుకు బదులు వాటిని పరీక్షలుగా భావించి దాటుకోండి. అవ్యక్త ఇషారా, శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనస్సు యొక్క క్వాలిటీని పెంచుకుంటే క్వాలిటీ కలిగిన ఆత్మలు సమీపానికి వస్తారు. ఇందులో డబల్ సేవ ఉంది. స్వ సేవ కూడా జరుగుతుంది మరియు ఇతరుల సేవ కూడా జరుగుతుంది. స్వయం కొరకు వేరుగా శ్రమ చేయాల్సిన పని ఉండదు. ప్రాలబ్ధం ప్రాప్తించింది అనే స్థితి అనుభవం అవుతుంది. ఈ సమయంలోని శ్రేష్టమైన ప్రాలబ్ధం సదా స్వయం సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉండాలి మరియు అందరినీ సంపన్నంగా చేయాలి. ఓం శాంతి.